హాయ్ అండి అందరికీ. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బీరకాయ తెలగపిండి కూర అయితే చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో మీకు ఈరోజు నా వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బీరకాయ ఒకటి చిన్నది తీసుకోవాలన్నమాట. అది ఫీలప్ చేసుకొని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవంతా బాగా మరిగిపోతున్నాయి వాటర్ అంతా కూడాని. ఇప్పుడు మనం అందులో తెలగపిండి అనేది వేసుకుందాం. తెలగపిండి వేసాం కదండి, మంచిగా ఉడుకుతుంది. బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయి మనకి దగ్గరగా అయిపోతుంది అనమాట. వాటర్ మొత్తం పూర్తిగా ఎగిరిపోతేనే మనకి కూర అనేది టేస్ట్ బాగుంటుంది, లేకపోతే వాటర్ వాటర్గా ఉంటుంది. మనకి మొత్తం అనేది వాటర్ అంతా పూర్తిగా ఎగిరిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు సామాన్ అంతా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూసారు కదండి, తాలింపు అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తెలగపిండి కూర ఉంది కదా, అదంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తెల్లపిండి కూర అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.